చెప్పండి సార్, మరి ఇక్కడ జూబ్లీస్లో ఎన్నికల హడావిడి కూడా బాగా కొనసాగుతున్నది. ప్రధానంగా 3 పార్టీలు కూడా ఇక్కడ తలబడుతున్నాయి అనుకునే నేపథ్యంలో ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా ఉన్నారు. ముఖ్యంగా నిరుద్యోగులు కూడా ఇక్కడ నామినేషన్ వేయడం జరిగింది. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? యాక్చువల్గా ఇక్కడ పోటీ అనేది బీఆర్ఎస్ ముందు ఎవరు పోటీ లేరు ఇక్కడ. మెయిన్ బీఆర్ఎస్ ఎందుకంటే ఇంతకుముందు మన గోపీనాథ్ గారు 3 సార్లు హ్యాట్రిక్ సాధించారు. ఆయన లేని వల్ల ఇప్పుడు సునీత మేడం గారికి ఇచ్చారు టికెట్. ఇదేంటంటే ఇప్పుడు 2 సంవత్సరాల పాలనలో సో కాంగ్రెస్ చేసిన హామీలు ఏది కూడా 100% అమలు కాలేదు. ఇక్కడ బాకీ కార్డ్ అని చెప్పేసి మేము తీసినాము. సో 2 సంవత్సరాలలో మీకు తెలిసిపోయింది ఏ విధంగా అమలు చేస్తున్నారు అనేది తెలిసిపోయింది. సో ఇక్కడ ఇది ఎడ్యుకేటెడ్ ఏరియా మన జూబ్లీహిల్స్ అంటే. ఇక్కడ మీరు అన్నట్ల పార్టీలు, ప్రధాన పార్టీలు కూడా అభ్యర్థులు ఉన్నారు. ఇక్కడ కాంగ్రెస్ నుంచి, బీఆర్ఎస్ నుంచి, బీజేపీ నుంచి కూడా ఇక్కడ మేజర్గా నిరుద్యోగులు కూడా ఇక్కడ ఈరోజు ఇక్కడ ఎమ్మెల్యేకి పోటీ చేయడానికి సిద్ధంగా అయ్యారు. నామినేషన్ కూడా వేసారు. నిరుద్యోగులు కూడా పోటీలో ఉన్నారు. మీరు అన్నట్లనే ఇదంతా ఎడ్యుకేషన్కి సంబంధించిన టౌన్షిప్. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? ఇప్పుడు నేను నిరుద్యోగం వచ్చి మన కాంటెస్ట్ చేస్తున్నానంటే మీరు అర్థం చేసుకోవాలి. ఇక్కడ విషయం ఏంటంటే అన్ఎంప్లాయ్మెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎక్కువైంది కాబట్టి నిరుద్యోగులు అంటే మన అన్ఎంప్లాయ్ ఎవరున్నా కూడా చాలా ఇబ్బంది పడి మేము ఈ గవర్నమెంట్ మీద ఏదో విధంగా వ్యతిరేకంగా మనము ఉన్నామని చెప్పేసి చూపెట్టడానికి వాళ్ళు కాంటెస్ట్ చేస్తున్నారు. ఓకే, రైట్ సార్. ఇక్కడ చెప్పండి, నవీన్ యాదవ్ మాత్రము ఇక్కడ నేను చిన్నప్పటి నుంచి ఇక్కడనే పుట్టి పెరిగిన వాడిని, మా నాన్నది లోకల్, నాది లోకల్ అని చెప్పేసి ఇక్కడ ఆయన అంటున్నాడు. అంటే యావత్ నేను యువ నాయకుడిని కాబట్టి నా ఎంత యూత్ ఉన్నారు, అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళు కూడా నాకు టచ్లో ఉంటారు కాబట్టి నా ఆత్మీయులు, నా బంధువులు ఉన్నారు. గెలిచేది నేనే 30,000 మెజార్టీతో గెలవబోతున్నా అని చెప్పేసి ఇక్కడ ఆయన అంటున్నాడు. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? ఇప్పుడు ఇక్కడ లోకల్ అనే సబ్జెక్ట్ లేదు. ఇక్కడ ఇదేంటంటే ఇది పబ్లిక్ సమస్యని 100% అటెండ్ చేయాలి. సో లోకల్ ఇక్కడ మన రిలేటివ్స్ ఉన్నారనేది కాదు ఇక్కడ విషయం. ఇక్కడ ఏంటంటే మనము పబ్లిక్ని ఏ విధంగా హామీలు ఏ విధంగా అమలు చేయాలని దాని మీద మనం దృష్టి సాధిస్తే బాగుంటుంది. సో ఇక్కడ లోకల్ అంటే ఇప్పుడు మన గోపీనాథ్ గారు కూడా గత 3 సార్లు హ్యాట్రిక్ అంటే సాధించారు. అతను కూడా లోకలే. బట్ ఇక్కడ ఏంటంటే పని మీద, పర్ఫార్మెన్స్ మీద మీ గెలుపు అనేది ఉంటుంది అనేది నేను అనుకుంటున్నాను. అభ్యర్థి కూడా అదే మాట అంటున్నాడు. ఇక్కడ దాదాపుగా 22 నెలల పాలనలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి నుంచి జూబ్లీస్కి సంబంధించి 200 కోట్ల రూపాయలను ఇక్కడ ఈ రాష్ట్ర సర్కార్ కేటాయించడం జరిగింది. 3 సార్లు కూడా ఇక్కడ మాగాటి గోపీనాథ్ ఎమ్మెల్యేగా పనిచేశాడు. వాళ్ళ హస్బెండ్ ఆయన ఏం చేశాడు అని చెప్పేసి ఆమె ఓట్లు ఏమని అడుగుతుంది. కన్నీళ్ళు పెట్టుకొని ఓట్లు అడగడం కాదు కదా, పథకాలు ఎంతవరకు చేరినాయి అని చెప్పేసి వాళ్ళ పథకాలు ఏమేమి చేరినాయో ఆమె అడిగితే బాగుంటుంది అని ఓటర్లకు కూడా సూచనలు, సలహాలు చేస్తున్నాడు. ఓటర్ల దగ్గరకు వచ్చినప్పుడు ఆ మాట అడగాలి అని చెప్పేసి కూడా ఆయన అడుగుతున్నాడు. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? ఇంకోటి పబ్లిక్ ఇప్పుడు ఎడ్యుకేటెడ్ ఉన్నారు. పబ్లిక్కి అన్ని విధాలలో 9 సంవత్సరాల పాలనలో ఇలా ఈ హైవేలు, మన ఈ ఫ్లైఓవర్లు, ఈ ఐటీ సెక్టార్లో 30,000 ఉద్యోగాలు ఎవరి హయాంలో అయిందండి? 9 సంవత్సరాలలో మీకు ఎవ్రీడే బయట చూస్తే డెవలప్మెంట్ కనబడేది. ఇప్పుడు ఈ 2 ఇయర్స్లో మీకు ఒక డెవలప్మెంట్ అనేది లేదు. ఇప్పుడు కేసీఆర్ పాలనలో మన పోలీస్ స్టేషన్ అనుకోండి, ఇన్నోవాలు ఇచ్చారు. అంటే డిపార్ట్మెంట్ పరంగా కూడా డెవలప్ చేస్తూ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తూ, అదేవిధంగా ఎడ్యుకేషన్ డెవలప్ చేస్తూ, అదేవిధంగా హెల్త్ సెక్టార్ డెవలప్ చేస్తూ, అదేవిధంగా కాళేశ్వరం వాటర్ డెవలప్ చేస్తూ. ఇప్పుడు కేసీఆర్ గారు ఒకటే ఆలోచన, ఎందుకంటే ప్రణాళిక. ఇప్పుడు దూరదృష్టి ఉన్న ఇండియాలో ఒక నాయకుడు అంటే కేసీఆర్. ఎందుకంటే అనుభవం ఉన్న నాయకుడు, తెలంగాణ బాపు, తెలంగాణను సాధించుకున్న వ్యక్తి మన కేసీఆర్. సో ఆయనే ముందు వీళ్ళు ప్రణాళికలా చేసినా కూడా, ప్లానింగ్ చేసినా కూడా దాన్ని అమలు చేయరు. ఈ 2 ఇయర్స్లో మీకు తెలిసిపోయింది కాంగ్రెస్ గవర్నమెంట్లో ఏ విధంగా హామీలు ఇచ్చినా కూడా దాన్ని అమలు కాకపోవడం అనేది ఇది ప్రూఫ్. ఇది అంటే మీరు అన్నట్లుగానే వాస్తవమే. జిహెచ్ఎంసీ లిమిట్లో ఎక్కడ కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యే గెలవలేడు. రాష్ట్రం అంతా కూడా కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టినా కానీ ఇక్కడ హైదరాబాద్ వాసులు మాత్రం కట్టలేదు. సో ఇప్పుడు జూబ్లీస్లో ఉప ఎన్నికలు రావడం వాళ్ళ అదృష్టంగానే భావిస్తున్నాం అని చెప్పేసి కూడా క్యాండిడేట్ అని నవీన్ యాదవ్ చెప్పడం జరిగింది. సో దీన్ని ముఖ్యమంత్రి మాత్రం ప్రెస్టేజ్గా సవాల్గా తీసుకుంటున్నాడు. అంటే జూబ్లీస్లో గెలవలసిందే అని చెప్పేసి దాదాపుగా 3 నెలల నుంచి కూడా ఇక్కడ మంత్రులు ఒకరి తర్వాత ఒకరు కూడా వచ్చేసి ఇక్కడ పనిచేస్తున్నారు. సో గెలిపించి తీర్థము, గాంధీ భవన్ అసెంబ్లీ మెట్లు ఎక్కిస్తాము నవీన్ యాదవ్ అని వాళ్ళు ధీమా వ్యక్తం చేస్తున్నారు. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? ఇంకోటి ఏంటంటే హామీలు ఇచ్చిన తర్వాత అమలు చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు 2 సంవత్సరాల కింద కూడా ఇదే విధంగా హామీలు ఇచ్చుకుంటూ వచ్చారు. స్కూటీ ఇస్తా అని చెప్పారు, తులం బంగారం ఇస్తా అని చెప్పారు. ఇప్పుడు మా పథకాలు బీఆర్ఎస్ చేసిన పథకాల పైన, ఆ పథకాల పైన ఎక్స్ట్రా ఇస్తా అని చెప్పి
ఈ 2 ఇయర్స్లో ఎక్కడ కూడా పథకాలు అమలు కాలేదు. ఇప్పుడు ఇది కూడా ఒక స్టంట్ లాగా మేము భావిస్తున్నాము. ఇవాళ వచ్చేసి ఇనాగరల్ చేసుడు, శంకుస్థాపనలు చేసుడు, బడ్జెట్ అలొకేట్ చేసుడు, బట్ అది అమలు అవుతుందా అనేది పబ్లిక్ దగ్గర మేము తీసుకోపోయి వాళ్ళకి ఎడ్యుకేట్ చేస్తున్నాము. మేము ఎడ్యుకేట్ చేసినప్పుడు దాదాపు బీఆర్ఎస్ ప్రతి డోర్ టు డోర్ క్యాన్వేజ్ చేసినప్పుడు ప్రతి మనిషి అదే అంటున్నారు, మేము చాలా బిజినెస్ పడిపోయింది. ఇప్పుడు ఏ బిజినెస్లో అడిగినా కూడా 100లో 70% పడిపోయింది. రియల్ ఎస్టేట్ పడిపోయింది. ఇలా ఏ కంపెనీకి రావాలన్నా కూడా హైదరాబాద్కు రాకపోవడం ఉండేది. ఇప్పుడు ఇక్కడ చూస్తే ఏంటంటే ముందు ఫ్యూచర్లో మన బీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తే వాళ్ళకు ఒక గుణపాఠము, కాంగ్రెస్ గవర్నమెంట్కి ఒక గుణపాఠము. ఎందుకంటే ఇప్పుడు ఈ బీఆర్ఎస్ గెలిస్తే అట్లీస్ట్ 3 సంవత్సరాల్లో కొన్ని మన పథకాలు అమలు చేస్తారని చెప్పేసి మేము ఖచ్చితంగా డోర్ టు డోర్ దగ్గర వెళ్ళి మేము ఓటరికి చెప్పుడు జరుగుతుందండి. ఓకే, రైట్. ఇంకో విషయానికి వస్తే ఇక్కడ నవీన్ యాదవ్కి సంబంధించి నేను హిందువును అంటే బీసీ కమ్యూనిటీకి సంబంధించింది కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇచ్చింది కాబట్టి ఇక్కడ రాష్ట్రంలో బీసీ నినాదం అనేది భారీ ఎత్తున నడుస్తున్నది. సాప కింద నీరు లాగిడ ప్రవేశిస్తున్నది. అంటే బీసీ సిద్ధాంతం అనేది నడుస్తుంది కాబట్టి ఏ పార్టీలో ఉన్న బీసీలంతా బీసీని గెలిపించాలని ఒక కంకణం గట్టుకున్నారు అని చెప్పేసి కాంగ్రెస్ శ్రేణులు అంటున్నారు. ఇది ఈ బీసీ ఓట్లతోటి గెలవబోతున్నాడా నవీన్ యాదవ్? ఒకటేంటంటే కేసీఆర్ గారు ఒక సెక్యులర్ లీడర్, సెక్యులర్ వాది. గంగా జమున తహజీబ్ని తీసుకుపోయే కేసీఆర్ గారి గుణం. ఇక్కడ వీళ్ళు బీసీ కార్డ్ అని చెప్పేసి ఏదో విధంగా చేస్తున్నారు. ఇది అమలు కాకపోవడం ఇప్పుడు ఈ మన స్థానిక ఇప్పుడు పంచాయతీ ఎలక్షన్లో కూడా ఏదో విధంగా స్టంట్ చేయాలని చెప్పేసి ఆలోచించి ఏదో విధంగా ప్రయత్నం చేసినా కూడా అది అడ్డుపడుతుంది. అంటే ఇక్కడ స్టంట్ల రాజకీయం జరుగుతుంది తప్ప అమలు కాకపోవడం అనేది ఒక పెద్ద సమస్య కాంగ్రెస్ గవర్నమెంట్తో ఉన్నది. ఇంకోటి మైనారిటీ హిస్టరీలో ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పటి నుంచి ఇప్పుడు ఒక మైనారిటీ మినిస్టర్ లేకుండా ఏ క్యాబినెట్ లేదు. ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్లో మైనారిటీకి రిప్రజెంటేషన్ చేసేటోడు ఒక మైనారిటీ మినిస్టర్ లేరు. ఏ విధంగా యూపీలో ఆర్ఎస్ఎస్ మన బీజేపీ ఏ విధంగా అమలు చేస్తుందో సేమ్ పద్ధతితోని రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు. ఇది పబ్లిక్ అర్థమవుతుంది. అన్ని బీసీ ఇప్పుడు మైనారిటీలో కూడా బీసీలు ఉంటారు, దూదకులు ఉంటారు. సో వాళ్ళకు కూడా అర్థమవుతుంది. సో వాళ్ళు నమాజ్ వచ్చినప్పుడు కూడా వాళ్ళు అదే చెప్తున్నారు. ఇది ఓన్లీ ఏంటంటే ఈయన సెక్యులర్ ఒక ఫేస్ పెట్టుకొని అన్ని ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్తోని భావాలతోని ముందుకు వెళ్తున్నారని చెప్పేసి అనుకుంటున్నారు. చివరిగా జుబ్లీస్లో దాదాపుగా 3,90,000 ఓటర్లు ఉంటే ఇందులో ప్రధానంగా మీరు అన్నట్ల మైనారిటీ ఓట్లు కూడా ప్రధానమే. 1,00,000 చేంజ్ ఉంటాయి, 1,20,000 చిల్లర ఉంటాయి. ఇక్కడ క్రైస్తవులు ఉంటారు, హిందువులు ఉంటారు. మరి ఇప్పుడు అసదుద్దీన్ ఓవైసీ మాట వినే సిచ్యువేషన్ ఉందా? ఆయన వైపు ఉండే ఆలోచన చేస్తున్నారు ఇక్కడ ముస్లింలు. ఇప్పుడు అసదుద్దీన్ గారు ఏం చెప్తారంటే బీహార్లో పోయి కాంగ్రెస్కు ఓట్ మత్ దియో, హైదరాబాద్లో వచ్చేసి కాంగ్రెస్కు ఓట్ దియో. సో అది క్లియర్గా అర్థమవుతుంది పబ్లిక్కి. ఇది ఏంటంటే ఓన్లీ ఎలక్షన్ వరకే ఇది పరిమితం అని చెప్పేసి అర్థమైంది. ఓకే, థ్యాంక్ యూ.